అప్డేట్స్ చూద్దాం. భారత్ పాకిస్తాన్ మధ్య కీలక చర్చలు ప్రారంభమయ్యాయి. హాట్ లైన్ లో జరిగే ఈ చర్చలో రెండు దేశాల డీసీఎంఓలు పాల్గొంటారు. కాల్పుల విరమణ, రెండు దేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొల్పడం లాంటి అంశాలు ఈ సమావేశంలో చర్చించడం జరుగుతోంది. సాధారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు డీసీఎంఓలు మాట్లాడుకునే సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఉగ్ర శిబిరాలను కూల్చివేసిన ఘన భారత డీజీఎంఓ పాక్ డీజీఎంఓకి ఫోన్ చేశారు తర్వాత, కానీ ఆయన చర్చలకు రాలేదు. శనివారం పాక్ డీజీఎంఓ భారత డీజీఎంఓకు ఫోన్ చేసి చర్చలకు సిద్ధమని చెప్పారు. కాగా ఈ సమావేశం భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్తాన్ డీజీఎంఓ మేజర్ జనరల్ కాషిఫ్ అబ్దుల్లా మధ్య జరగనున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కాసేపటి క్రితం ప్రధాని మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సిడిఎస్ అనిల్ చౌహాన్, ద్వివిధ దళాధిపతులు పాల్గొన్నారు. డీసీఎంఓల సమావేశంలో ఏం మాట్లాడాలి అనే దానిపై మోదీ దిశానిర్దేశం చేసినట్లయితే సమాచారం అందుతోంది. పీఓకే ఉగ్రవాదుల అప్పగింత తదితర అంశాలపై ప్రధాని మోదీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో భారత్ డిమాండ్లను ఒప్పుకోవాల్సిందేనని మోదీ తేల్చి చెప్పారు. తెలంగాణలో వాతావరణ పరిణామాలు మారుతున్నాయి. వచ్చే 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనివల్ల కొన్ని జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లాలని సూచించారు.
ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గే అవకాశం ఉన్నప్పటికీ ఉక్కపోత వాతావరణం ఉండొచ్చని సూచనలు ఉన్నాయి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో వడగాలులు ప్రభావం చూపుతున్నాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో 144 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువ నమోదయ్యే సూచనలు ఉన్నాయి. నేడు ఏపీలోని 70 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ వ్యాప్తంగా రానున్న 2 రోజుల్లో భారీ వెదురుగాలతో కూర్చిన వర్షం పడుతున్నట్టు ఇప్పటికే వాతావరణ కేంద్రం హెచ్చరికలు కూడా జారీ చేసింది. దీనికి సంబంధించి వివిధ ప్రాంతాలలో పలు వడగాళ్లతో భారీ వర్షం పడుతుందనేది కూడా వాతావరణ కేంద్రం చెప్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రధానంగా తెలంగాణలో కూడా ఈ భారీ వర్షం ఉందన్నట్టు వాతావరణ కేంద్రం చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రయాణికులు కానీ సంబంధించినటువంటి విహారయాత్రలకు వెళ్లే వారికి ముందస్తు కూడా సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఏ ప్రాంతాల్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ ఎదురుగాలు ఉంటాయనేది కాకుండా ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా మాత్రం భారీగా ఎదురుగాలు మాత్రమే వస్తాయి. దీనికి సంబంధించి భారీ వర్షం కూడా ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్తుంది. దీనికి ముందస్తుగానే ఎవరైతే ఎక్కడైనా ప్రయాణిస్తున్నారో ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలు కూడా ఇస్తారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో కాకుండా తెలంగాణ వ్యాప్తంగా వాళ్ళు భారీ ఎదురుగాలతో కూడిన వర్షం కురవచ్చు అనేది వాతావరణ కేంద్రం హెచ్చరికలు కూడా జారీ చేసింది. దీనికి పూర్తిగా ప్రతి జిల్లాలో కూడా ఇప్పటికే మామిడి సంబంధించినటువంటి తోటలు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొని ఉంది. దీనికి సంబంధించిన అగ్రికల్చర్ సంబంధించిన వాతావరణ కేంద్రం హెచ్చరికలు కూడా ముందస్తుగా జాగ్రత్తలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి. దాంతో పాటు కొంత వరి కోతలకు సంబంధించి ఐకేపీ సెంటర్లో ఉన్నటువంటి ధాన్యం కూడా ముందుగానే కొంత కొనుగోలు చేయాలనేది ప్రభుత్వ అధికారులు కూడా హెచ్చరికలు కూడా చెప్తూ జారీ చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈదురుగాల వల్ల కొంత నష్టం అయితే వాటిలో ఉంది కాబట్టి ముందస్తుగా రైతులు కూడా సంబంధించినటువంటి పంట జాగ్రత్త చూసుకోవాలంటే అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా ముందస్తుగా చెప్పడం జరిగింది. అవుతా. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. మహారాష్ట్రలోని తానే జిల్లా భివండిలో ఉన్న రిచ్ ల్యాండ్ కాంపౌండ్ వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదం పలు కంపెనీల గోదాములకు మంటలు చుట్టుముట్టగా దాదాపు 22 గోదాములు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ గోదాముల్లో రసాయనాలు, ముద్రణ యంత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆరోగ్యానికి సంబంధించిన ప్రోటీన్ ఫుడ్ పౌడర్లు, కాస్మెటిక్ ఉత్పత్తులు, బట్టలు, షూస్, మండపం అలంకరణ సామాగ్రి, ఫర్నిచర్ వంటి వస్తువులు ఉన్నట్లుగా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.